కాపాడాలి స్లింగ్ భూమిని కాపాడాలి కాపాడాలి స్లింగ్ భూమిని కాపాడాలి కాపాడాలి స్లింగ్ భూమిని కాపాడాలి. నిన్న అలాగే కలెక్టర్ను కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లింగ్ ల్యాండ్ ని కబ్జా చేస్తారని. అందువలన ఎంఆర్ఓ సార్ కూడా అదేవిధంగా సబ్ కలెక్టర్ మేడం కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాపాడాలి 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 స్లింగ్ భూమి కాపాడాలి కాపాడాలి. ఈరోజు కూడా వారు కూడా మేము నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయాలని మేము కోరినాం ఎంఆర్ఓ గారిని. నెక్స్ట్ కూడా ఇంకా ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా బాధితులతోటి ఉద్యమాన్ని ప్రకటిస్తామని ఆర్పిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మణ్, అవధత్పూర్ గ్రామము, నాగరికింద మండలము. ఇది 7.5 ఎకరాలు సిలింగ్ భూమి ఉంది, గరిబోళ్ళకి ఇచ్చింది. ఇది వచ్చి మొత్తం మదర్ ఇండియా వాళ్ళు మొత్తం కబ్జా చేసుకోండి. కానీ ఇంచారు అంతా ఖమ్మం అన్ని నాటేసిండు, వైర్ అన్ని వేసేసిండు. అవతల సైడ్ ఒక 20 మంది మా అవధత్పూర్ గ్రామ రైతులు 20 మంది పొలం ఉంది, పట్టా భూమి. ఆ మా భూమిలో కూడా 1 మీటర్ 2 మీటర్ వచ్చి ఖమ్మం అన్ని నాటేసిండు. ఇక పువ్వుని కూడా ఇది వేస్తలేడు. మాకు చాలా అన్యాయం చేస్తుండు. ఏమారో వచ్చి అడిగితే ఏం చూసుకుంటూ నిన్ననే వచ్చి గొడవ చేసిండు. మళ్ళీ పొలం ఎవరు పేదలకు ఇచ్చారు, గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చేయాలి, లేకుంటే ఒకవేళ గవర్నమెంట్ తీసుకోవాలి. మాకేం అభ్యంతరం లేదు. మా పొలంలో కూడా అంత కబ్జా చేస్తున్నారు. వచ్చి కాపాడాలని గవర్నమెంట్ చేస్తున్నాము. ఒకవేళ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. మా పొలంలో కూడా మొత్తం కబ్జా చేస్తుండ్రు. కావాలంటే అన్నీ చూపెడతాము. అవధత్పూర్ గ్రామం, నాగలిగిద్ద మండల్. ఈ పొలానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది స్లింగ్ ల్యాండ్ మదర్ ఇండియాను వచ్చి ఇక్కడ కబ్జా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్లింగ్ ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ ఎలా అయిందో మాకు కూడా తెలియదు, ఎట్లా చేస్తారో రిజిస్ట్రేషన్ కూడా తెలియదు. స్లింగ్ ల్యాండ్ని కబ్జా చేసుకోవడం జరిగింది 7.5. అందువలన ఇక్కడ రైతులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా గుంటలు హిసాబుగా వేసి ప్లాట్ని అమ్మడం జరుగుతుంది. ఈ ప్లాట్ని ఆయనకు చర్యలు తీసుకోవాలని మీకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఎవరికి చెప్పుకుంటారో కలెక్టర్ దగ్గరకు పోతారా, ఎంఆర్ఓ దగ్గరకు పోతారా, ఎవరి దగ్గరైనా బాగుండి నేనేం భయపడేటోళ్ళు లేను అని వాళ్ళని గన్నో తుపాకీనో చూపెట్టడం జరుగుతుందంట. రైతులు ఇక్కడ వస్తే మీరెవరు మాకు అడేటోళ్ళు, నేను తీసుకునేది అని అంటుందంట. ఇది స్లింగ్ ల్యాండ్ అని ఎలా తీసుకున్నాడో మాకు కూడా తెలియదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!